ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారు గమనించాలి, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఫరో కుమార్తెకు మోసే మీద కనికరం కలిగిందని చెప్పి తెలుసుకున్నటువంటి మోసే అక్క బయటికి వచ్చింది. చాటుగా ఉన్న అక్క బయటకు వచ్చింది. అంటుంది ఆమెతోటి ఆ ఫరో కుమార్తెతో మాట్లాడటం ప్రారంభించింది. ఆ పిల్లవాడిని కనికరించినందువలన అతడు బతుకుతాడని చెప్పి గమనించినటువంటి మన అక్క ఆమెతో అంటుంది, చాలా అద్భుతమైనటువంటి ఒక చక్కని మాట చెప్తా ఉంది. ఈ మోసే గారి అక్క ఫరో కుమార్తో చెప్పినటువంటి ఒక చక్కని మాట, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఆ రోహ కుమార్తెతో, ఆ ఫరో కుమార్తెతో ఈ యొక్క చిన్నవాణిని వాని బంధువులకు లేక వాని తల్లిదండ్రులకు ఇవ్వమని చెప్పినట్టుగా ఇక్కడ లేదు. అమ్మా, ఈ బిడ్డను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పేసేసినమ్మా, ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళ తల్లిని వెతికి వాళ్ళ తల్లికి ఇచ్చేసేయండి అని చెప్పట్లేదు ఇక్కడ మోసే గారి యొక్క అక్కగారు. ఏమంటుందో తెలుసా? నీ కొరకే, నీ కొరకే, నీ దగ్గరే పెట్టుకో, కానీ పెంచడానికి ఎవరినైనా తీసుకొస్తాను. హల్లెలూయా, ఎవరినైనా తీసుకొస్తాను. ఈ బిడ్డను అక్కడికొద్దు, ఈ బిడ్డ దగ్గరికి నేను తీసుకొని వస్తాను. హల్లెలూయా. మోసే మీద జాలుపడి మరి అతను బ్రతకాలి అని ఆశించినటువంటి ఫరో కుమార్తె మోసే అక్క అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ ఫరో కుమార్తె అంటుంది మోసే అక్కతోటి, మిరియాంతోటి, నేను ఇతని సోదరిని, వీరిని మా ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని ఫరో కుమార్తెతోటి మోసే అక్కగారైనటువంటి మిరియాం గారు చెప్పట్లేదు. హల్లెలూయా. ఏమంటుంది? ఈ పిల్లవారిని నీ కొరకు పెంచడానికి ఎవరినైనా తీసుకుని రావాలా అని అడుగుతుంది. మోసే అక్కకు తెలుసు, ఆ పిల్లవాడు తన తమ్మునిగా పెరగటం కంటే రాకుమార్తె కొరకు ఆమె దగ్గర పెరిగితేనే అతనికి ఎక్కువ మేలని చెప్పి. ఇంత చక్కటి ఆలోచనను ఆమెకి ఇచ్చినటువంటి దేవుడు ఎంత జ్ఞానవంతుడు. సమయోచితమైన మాటలు దేవుని దగ్గరే ఉంటాయి ప్రియులారా. అవి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రజలకు అందజేయబడుతూ ఉంటుంటాయి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అరే, ఎలా మాట్లాడగలిగారు మీరు, అలా ఎలా సమాధానం ఇవ్వగలిగారు మీరు అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతారు. ఇది అంతా దేవుడు అనుగ్రహించేటువంటి కృప. హల్లెలూయా. సమయోచితమైన మాటలు దేవుని దగ్గరే ఉంటాయి. ఆమేన్. ఇక బ్రతకడమే కష్టం అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మోసేకు ఇంచుమించుగా రాకుమారుని హోదాను, అధికారాన్ని కలిగించినటువంటి దేవుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులు గమనించారా? లేదు అంతం అనుకున్నారు, కానీ దేవుడు ఆరంభం చేశాడు. దిక్కుతోచని పరిస్థితిలో నదిలో పడేసి సమాధి చేయాలనుకున్నారు, కానీ దేవుడు పునాదిగా మార్చాడు. మోసే జీవితం ముగింపు అనుకుంటే అసలు జీవితం ఆరంభమైంది. ఈరోజు నా మీతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు అనిపిస్తున్నాడా? దేవుడి స్వరం మీకే వినిపిస్తుందా? అవును బ్రదర్, నా యొక్క పరిస్థితి ఇలాగే, సమాధికి దగ్గరైపోయింది, సమస్యలు చుట్టుముట్టేశాయి, ఇంక ముందు గతి లేదు, ముందు దారి కనిపించట్లేదు, దిక్కుతోచిన పరిస్థితి వచ్చేసింది, ఇంక బ్రతకటమే కష్టం. నువ్వు బ్రతకటమే కష్టం అనుకున్నటువంటి పరిస్థితుల్లోంచి నీకు బంగారు భవిష్యత్తును సిద్ధం చేశాడు యేసయ్యా. హల్లెలూయా. తినటానికి తిండి లేని పరిస్థితుల్లోంచి రాకుమారుని స్థితికి తీసుకెళ్లేటువంటి ప్రణాళికను యేసయ్య నీ కొరకు వేశాడు. నిజమేనా బ్రదర్? ఎస్. మోసేని చూడు, ఇక్కడ బ్రతకటమే కష్టమనే పరిస్థితులు ఉన్నటువంటి మోసేకు ఇంచుమించుగా రాకుమార్తె కుమారుడిగా రాకుమారుని హోదాను, అధికారాన్ని కలిగించినటువంటి మన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు, నీ పరిస్థితిని కూడా చూస్తున్నాడు.
నీ స్థితిగతులను కూడా ఆయన చూశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్. ఎస్, ఖచ్చితంగా ఆయన నిన్ను లేపి, నిన్ను నిలబెట్టి, నిన్ను నడిపించి, నిన్ను గొప్ప చేసే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మోసేని చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. మోసేని లేపిన దేవుడు నిన్ను కూడా లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మోసేని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను, నన్ను, మనందరిని కూడా హెచ్చించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కష్టం, చనిపోతామని చెప్పి డాక్టర్లు అంటున్నారా? ఇంకా ఆ వ్యక్తి ఎంతో కాలం బ్రతకలేడే అని నీ కుటుంబ సభ్యుల గురించి చెప్తున్నారా? ఇంకా వ్యాపారం నుంచి బయటపడలేడే, అంత అప్పుని తీర్చే సామర్థ్యం వ్యక్తికి లేదే, ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు చేయలేడు, ఇంకా ఇల్లు కట్టలేరు. ఇలాగా మీ యొక్క సామర్థ్యం, ప్రస్తుత సామర్థ్యం చూసి 10 మంది పలుకుచున్న మాటలను బట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు, దిగులు పడొద్దు, వేదన చెందొద్దు. మరణంలోంచి జీవంలోనికి నీవు నమ్ముకున్న నీ దేవుడు నేను చేర్చగలుగుతాడు. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నేను లేపుతాడు. సమస్తాన్ని సాధ్యంగా చేయగలిగినటువంటి మన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ వివాహంలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క గర్భఫల విషయంలో అద్భుతాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం. మోసే యందు దేవుడు ఏ విధంగా అయితే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఎలా అయితే తన చిత్తాన్ని మోసే జీవితంలో నెరవేర్చాడో, అలాగే అదే దేవుడు నీ మీద కూడా ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించబడక ముందే ఎరిగినాడు. నిన్ను ఎరిగినటువంటి ఆ దేవుడు నీ మీద గొప్ప ప్రణాళిక ఉన్నది. మోసేని చూసినటువంటి ఆ దేవుడే ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నీ బిడ్డలను చూస్తున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి దీన్ని గ్రహించి నీపై తనకున్నటువంటి తన చిత్తం అంతటిని నెరవేర్చగలిగిన దేవునికే నీ జీవితం మొత్తాన్ని సంపూర్ణంగా అప్పగించినట్లయితే ఈ క్షణం నుండే ఆయన మహిమను నువ్వు చూస్తావు. నిన్ను కూడా ఆయన తన రాకుమారునిగా మారుస్తాడు. మోసే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. అక్కడ నుండి రాకుమారుని అంతటా వానిగా లేవనెత్తబడ్డాడు. అలాగే దేవుని కొరకు కష్టపడి నీ ప్రతి కష్టాలను, ప్రతి బాధలను కూడా ఆయన గొప్ప ఆనందంగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి బాధలైనా దేవుని చిత్తంలోనే కొనసాగు. దేవుని చిత్తానికి తొలగిపోవద్దు. దేవుని ప్రేమించటం మానేయద్దు. దేవుని సన్నిధికి రావటం మానేసేయద్దు. సమస్యలను పట్టించుకొని సన్నిధి మానేసేయద్దు. కొనసాగు. అప్పుడే కదా ఆయన నిన్ను తన చిత్తానుసారంగా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. నువ్వు నీ కొరకు కాకుండా నీ దేవుని కొరకు నీ జీవితాన్ని జీవిస్తే, నీ దేవుని కొరకే నీ పిల్లల్ని పెంచితే, చిన్నవాడైన మోసేను ఆ రోజు చూసినటువంటి అవే కళ్ళు ఈరోజు నిన్ను కూడా చూస్తానని చెప్పి నువ్వు గమనించు. హల్లెలూయా. నమ్ముచున్నారా? అయితే ఈ యొక్క అద్భుతమైన ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. ప్రభువా, నీ కొరకే నేను పెరగాలయ్యా, నీ కొరకే నేను జీవించాలి, నీ కొరకే నేను మరి ఏదైనా చేయాలి. నేనేమి చేసినా నీ కొరకే చేయాలి. నేను ఉన్న స్థితి నుంచి నన్ను హెచ్చించడానికి, ఉన్నతమైన స్థితికి హెచ్చించడానికి నువ్వు ఎంతైనా చాలని దేవుడు. ఒకవేళ నేనున్న ఈ స్థితిలోనే నేను జీవించడం నీ చిత్తమైతే, నా జీవితాన్ని నీకు మహిమకరంగా కొనసాగించేలాగా, నీకు దగ్గరగా ఉండాలని, నా పరిస్థితులన్నింటిలో కూడా నీవు నాతో ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా. ఒకవేళ నా స్థితి మార్చి నేనున్న ఈ యొక్క మరి ఇరుకు పరిస్థితి నుంచి, ఈ యొక్క మరి నేనున్నటువంటి నా ఇరుకు అయినటువంటి ఈ స్థితి నుంచి విశాలతకు నన్ను నడిపించదలిచినటువంటి, నా కుటుంబాన్ని హెచ్చించదలిచినటువంటి అది అంతము జరిగేంత వరకు నమ్మకంగా నీ చేతి నీడలో మమ్మల్ని భద్రం చేయం దేవా. ఏమైనా సరే యేసయ్యా, నీవు నన్ను నడిపించే గొప్ప దేవుడు. నీకు అనుదృష్టిని ఆమోదించినందుకు వందనాలు. మోసేని చూసావు, మోసేని హెచ్చించావు. ఈరోజు నా జీవితంలో కూడా నన్ను హెచ్చిస్తున్నందుకు, నా కొరకు ప్రణాళిక సిద్ధం చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.